వెల్కమ్ టు PM7 వార్తలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణ రాష్ట్రంపైన ప్రభావం చూపుతుంది. దీంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలోని చాలా చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల బుధవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షం కురిసింది. నిన్న రాత్రి నుండే నగరంలోని పలు చోట్ల తేలికపాటి వాన పడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ మోస్తారు వర్షం కురిసింది. బుధవారం రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు ఆవరించి చల్లటి గాలులు వీస్తున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లోని పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. మరోవైపు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుంది. కోస్తా జిల్లాలో నేటి నుండి 2 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తీరం సమీపంలో కదులుతుండటంతో ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చలిగాలులు కూడా వీస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రానున్న 2 రోజుల పాటు కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలోని పలు చోట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.